Determine the current supplied by the voltage source with internal resistance 10 ohms shown in the figure and also calculate power consumed by each resistance. సో ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్లో there is one voltage source whose value is 100 volts and the resistance of the source is 10 ohms and there are 4 resistors so connected in this fashion. So out of 4 resistors, 2 resistors are connected in parallel and the values of the resistors are 3 ohms, 3 ohms, 6 ohms and 5 ohms. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? సో వాట్ ఈస్ ద కరెంట్ కమింగ్ ఫ్రమ్ ది సోర్స్ నుంచి ఎంత కరెంట్ వస్తాం. సో దాంతోపాటు వాట్ ఈస్ ద పవర్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ రెసిస్టర్. సో ప్రతి ఒక్క రెసిస్టరు ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంది. 3 ohms ఎంత తీసుకుంటా ఉంది, 3 ohms ఎంత తీసుకుంటా ఉంది, 6 ohms ఎంత తీసుకుంటా ఉంది అండ్ 5 ohms రెసిస్టర్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాయి సో అనేది సాల్వ్ చేయమని చెప్తున్నాడు అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ 100 volts, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 10 ohms అనమాట. సో ఈ పార్ట్ సాల్వ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కనెక్ట్ 10 ohm రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ ది 100 volt సోర్స్ అనమాట. సో లెట్ us మాడిఫై దట్. సో సర్క్యూట్ డయాగ్రామ్లో 10 ohms కనెక్టెడ్ ఇన్ ది సిరీస్ విత్ ది 100 volt సోర్స్ అండ్ రిమైనింగ్ పార్ట్ చేంజ్ చేయలేదు. 3 ohms and 6 ohms connected in parallel and 5 ohms. And let I is the current coming from the source. ఈ I అనే కరెంటు సోర్స్ నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కరెంట్ డివైడ్ అవుతుంది. సో లెట్ I1 is the current in 3 ohm resistor and I2 is the current in 6 ohm resistor. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గరకు వచ్చి రెండు జాయిన్ అయిపోతాయి. సో I1 plus I2. సో I1 plus I2 అగైన్ ఇట్ బికమ్స్ I. సో I1 I2గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత I1 I2 రెండు జాయిన్ అయిపోయి మళ్ళీ ఐగానే సోర్స్కి వస్తుంది అనమాట కరెంట్. సో ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేద్దాం. సో 2 resistors connected in parallel. Let us solve that part of the circuit. So what is the formula we have? 1 by Rp equal to 1 by R1 plus 1 by R2. When resistors are connected in parallel, this is the formula. ఇక్కడ R1 ప్లేస్లో 3 ohms ఉంది, R2 ప్లేస్లో 6 ohms ఉంది. 1 by Rp ఏమవుతుంది? సో ఇక్కడ 3 6 LCM 6 అవుతుంది. ఈ పార్ట్ సాల్వ్ చేస్తే Rp అనేది 2 ohms అవుతుంది అనమాట. సో Rp ఈజ్ 2 ohms అవుతుంది కాబట్టి 2 resistors we can replace that with 1 resistor whose value is 2 ohm resistor. సో ఇప్పుడు సర్క్యూటు ఇలా మారిపోయింది. నౌ there are 4 resistors connected in series. So we can replace all that 4 resistors with 1 resistor. So if R1, R2, R3, R4 are connected in series, RSC equal to R1 plus R2 plus R3 plus R4. So R1 ప్లేస్లో 10 ohms ఉంది, R2 ప్లేస్లో 3 ohms ఉంది, R3 ప్లేస్లో 2 ohms ఉంది, R4 ప్లేస్లో 5 ohms ఉంది. సో RSC ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో 10 ohms ప్లస్ 3 ohms ప్లస్ 2 ohms ప్లస్ 5 ohms. సో RSC ఏమవుతుందంటే 20 ohms అవుతుంది. అంటే వీ క్యాన్ రీప్లేస్ ఆల్ దీస్ 4 resistors విత్ 1 resistor whose value is 20 ohms. సో ఇప్పుడు సర్క్యూట్ ఇదే సర్క్యూటే ఇట్లా కూడా డ్రా చేయొచ్చు. ఇప్పుడు 100 volts అండ్ R ఈక్వలెంట్ ఏమవుతుంది? RSC ఇక్కడ 20 ohms అవుతుంది. సో I ఈజ్ ద కరెంట్ కమింగ్ ఫ్రమ్ ది సోర్స్. సో ఇక్కడ ఎంత కరెంట్ వస్తుందో అదే కరెంట్ ఇక్కడ కూడా అవుతుందన్నమాట. ఇక్కడ వోల్టేజ్ కరెంటు రెసిస్టర్ రిలేషన్ యూజ్ చేసి I వాల్యూ కనుక్కోవచ్చు. సో 100 ఈక్వల్ టు V ఈక్వల్ టు R ఇంటూ I. సో V ప్లేస్లో 100 volts ఉంది, 100 volts ఉంది, R ప్లేస్లో 20 ohms ఉంది, I ఈజ్ అన్నోన్ వేరియబుల్. సో I ఎంత అవుతుందంటే 5 amperes అవుతుంది అనమాట. కాబట్టి we got one answer. So current coming from the 100 volt source is 5 amperes. Current coming from the 100 volt source is 5 amperes. సో ఈ సర్క్యూట్లో కరెంట్ కమింగ్ ఫ్రమ్ ది 100 volts అనేది 5 amperes కనుక్కున్నాం. ఇప్పుడు let us try to find current in 3 ohm resistor and 6 ohm resistor which are I1 and I2 respectively.
సో ఈ I1 I2 వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. సో ఈ నోడ్ దగ్గరికి 5 ఆంపియర్స్ కరెంట్ వస్తే ఆ కరెంటు I1 I2గా డివైడ్ అవుతుంది. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ 3 ఓమ్ రెసిస్టర్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ 6 ఓమ్ రెసిస్టర్. ఈ రెండు కరెంట్స్ యాడ్ చేస్తే 5 రావాలి. సో హియర్ వి యూజ్ కరెంట్ డివిజన్ రూల్ టు ఫైండ్ I1 అండ్ I2. సో I1 ఎలా కనుక్కోవచ్చు? సో I1 ఈక్వల్ టు 6/6 + 3 ఇంటూ I అనేది 5 ఆంపియర్స్ అవుతుంది అనమాట. అదేవిధంగా I2 కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? కరెంట్ డివిజన్ రూల్లో 3/3 + 6 ఇంటూ I, వేర్ I ఈజ్ 5 ఆంపియర్స్. సో ఇక్కడ I1 ఈక్వల్ టు 6/3 + 6 ఇంటూ 5. సో చేస్తే మనము సాల్వ్ చేసుకుంటా పోతే I1 ఈక్వల్ టు 10/3 ఆంపియర్స్ వస్తుంది. అదేవిధంగా I2 ఈక్వల్ టు 3/3 + 6 ఇంటూ 5. సో I2 ఎంత వస్తుంది? 5/3 ఆంపియర్స్ వస్తుంది. సో రెండు యాడ్ చేస్తే I1 + I2 యాడ్ చేస్తే 15/3 విచ్ ఈస్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. సో ఒకసారి కరెంట్స్ వచ్చిన తర్వాత నవ్ వీ క్యాన్ ఫైండ్, సో రెసిస్టర్స్ వాల్యూ తెలుసు, దాంట్లో ఉన్న కరెంటు తెలుసు. నవ్ వీ క్యాన్ ఫైండ్ పవర్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ రెసిస్టర్. సో కరెంట్ వాల్యూ రెసిస్టర్ వాల్యూ తెలిసినప్పుడు పవర్ వాల్యూ ఏమవుతుందంటే I²R అవుతుంది అనమాట. సో ఇక్కడ I² 10 is the power consumed by 10 ohm resistor, I² 3 is the power consumed by 3 ohm resistor, I1² 3 is the power consumed by 3 ohm resistor, I2² 6 is the power consumed by 6 ohm resistor, and I² 5 is the power consumed by 5 ohm resistor. Power in 10 ohm resistor equal to I² 10. So I ante enta 5² 10 is equals to 250 watts. So what is the power consumed by 3 ohm resistor? I² 3. So 5² into 3 which is equal to 75 watts. So what is the power consumed by 3 ohm resistor? I1² 3. So I1 ante enta 10/3 whole square into 3 which is equal to 33.3 watts. And the power consumed by 6 ohm resistor is equals to I2² 6. So which is equals to 5/3 whole square into 6, and that is equal to 16.7 watts. Then what is the power in 5 ohm resistor? That is power consumed by 5 ohm resistor is I² 5. So 5² 5 is 125 watts. So we solved what is the power current given by this source is 5 amperes, and power consumed by all the resistors, 10 ohm resistor, 3 ohm resistor, 3 ohm resistor, 6 ohm resistor and 5 ohm resistors.